అన్నం తింటప్పుడు కూడా నా చెల్లి నా దగ్గరనే ఉండాలని వేయించుకున్నా. అది చావ ముందుకే వేయించుకున్నా, దాన్ని అంత ప్రేమతోటి. కానీ ఏడే చూసినా నా చెల్లె ముఖమే కనబడుతుందా, నా పిచ్చి ఎత్తుంది, మైండ్ పని చెప్తలేదు, నాకు మనసు చెప్తలేదు. ఏడే చూసినా నా చెల్లె ముఖమే కనబడుతుంది. నా చెల్లె ఇప్పటి నుంచి ఇన్ని రోజులు నాతోనే ఉంది, ఇప్పుడు లేదు, ఇప్పుడు కూడా నాతోనే ఉండాలన్న బాధతోటి పిచ్చితోటి నేను నా దోస్తులకు ఫోన్ చేసి ఇక్కడికి వచ్చిన, ఇక్కడ వేయించుకుంటా, ఇక్కడ ఇట్లా వేయించుకుంటా. ఇప్పుడు నా చెల్లెని మంచి ఫోటో వాడ, ఇప్పుడు మావాడు చెప్తుండు, వానికి చెల్లె వాడు కూడా బతలేడు, వాడు కూడా ఏడ్చి చెప్తుండు. అసలు ఈ వీడియోలో మీకు దండం పెడతా, మీకు కాళ్ళు మొక్కుతా, మీరు న్యాయం చెయ్యూరి. నాకు నా చెల్లెని వ్యూస్ కోసం వాడకుర్రి, మీ కాళ్ళు మొక్కుతా. వానికి ఉరి శిక్ష పడదాకా మీరు నిద్రపోవద్దు, మమ్మల్ని మీరు ఏం చేయమన్నా చేస్తాం మేము, కానీ ఖచ్చితంగా వాళ్ళకు మాత్రం ఉరి శిక్ష పడాలా, లేకుంటే ఎన్కౌంటర్ కావాలా, లేకుంటే తీసుకొచ్చి వాళ్ళతోటి కాకుండా మా చేతిలో పెట్టాలా, లేకుంటే అప్పటిదాకా మాకు సైకు మేము బతకం. మేము ఉన్నాను చెప్తూ మీ కాళ్ళు మొక్కుతా, మీ దండం పెడతా. ఇప్పుడు కూడా నా చెల్లె ఆల్రెడీ ఎడిటింగ్ ఎత్తుడు, వాడు తీసుకొచ్చి ఇప్పుడు నా గుండె మీద ఎత్తాడు, నా గుండెనే ఉంటుంది నా చెల్లె. ఖచ్చితంగా 100% అందరూ నా చెల్లె న్యాయం జరగాల. న్యాయం జరిగేదాకా ఎవ్వరు కూడా నిద్రపోవద్దు. 24 hours లైవ్లు పెట్టి 24 hours PM దాకా పోవాలో వీడియోలు. మీ కాళ్ళు మొక్కుతాం, మీ దండం పెడతా. వాడ యూపీ బాగున్నా నా చెల్లె ఫోటో. బ్రదర్, ఈరోజు వచ్చేసి ఒక న్యూస్ అనేది ఏం జరిగిందని అంటే, మా వైష్ణవి సిస్టర్ని రీసెంట్లీ ఒక 3 days బ్యాక్ ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది. సో దానివల్ల ఏమైందని అంటే, మా ఫ్రెండ్ వాళ్ళ బ్రదర్ మా ఫ్రెండే, సో మన షాప్కి విజిట్ అయితే టాటూ వేయించుకుంటుండు వాళ్ళ సిస్టర్ది. వాళ్ళ ప్రేమ అయినా ఏదైనా మర్చిపోలేక వాడు జ్ఞాపక గుర్తుగా టాటూ అనేది వేయించుకుంటుండు. ఇంకొకటి ఏంటిదంటే, ప్రెస్ వాళ్ళు ఏదైనా సరే ఈ గవర్నమెంట్ ఏంటంటే ఏదైనా సీరియస్గా తీసుకుంటలేదు. సో మీరు ఈ గవర్నమెంట్ చట్టం ఏదైతుందో సీరియస్గా తీసుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. ఇది ఏ ఎమ్మెల్యేకో ఏ పెద్ద పొలిటికల్స్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మాకు సపోర్ట్ చేయాలని బాగా కోరుకుంటున్నాం. ఇంకొకటి ఏంటంటే, ఏదైనా సరే సార్ ఇది ఫుల్ సీరియస్గా తీసుకోండి. ఒకవేళ మీరు సీరియస్గా తీసుకోకపోతే మేమేం చేయాలో అది చేసి చూపెడతాం సార్. ఇంకొకటి ఏంటంటే, మీరు జైలు వేసింది సార్, అది మెయిన్ పాయింట్ కాదు మాకు ఇక్కడ మా చెల్లె చనిపోయింది, మాకు దానికి మెయిన్ పాయింట్ ఏంటంటే మాకు వన్ సాగు కావాలి సార్. మీరు చంపుతారా, లేకపోతే మేము బయటకు వచ్చినాక నోటి చెప్పుర్రి ఫైనల్ సార్, అయితే ఫిక్స్. నా చెల్లెకి ఇట్లా అయిందనే మాట్లాడతలేము. ఏ ఆడబిడ్డకైనా సరే ఇంకొకసారి అట్లా కావద్దు, అయితే మేము ఊరుకోం. ఇది ఇప్పుడే కాదు, మేము ఎప్పటి నుంచో కూడా ప్రతి ఒక్క ఆడబిడ్డకు న్యాయం చేస్తాము. ఎవరికైనా మంచి స్థాయిలో మేము ఉన్నాము, మంచి మనసుతోటే మేము ఉన్నాము. మేము ఏం తప్పులు చేయలేము. మా చెల్లెకి ఎంత అన్యాయం జరిగిందో అంత అన్యాయం ఇంకొక పిల్లకు జరగద్దు అంటే, మీరు పండుకున్న ప్రతి ఒక్కరు నిద్ర లేచి ప్రతి ఒక్కరు శిక్ష పడాలని ధర్నా చేస్తేనే నా చెల్లెకు న్యాయం జరుగుతుంది, ప్రతి ఒక్కరు కూడా న్యాయం జరుగుతుంది. ఇది జరగాలంటే అందరు లేవ్వాలా. ప్రతి ఒక్క మీడియాకు ఒకటే మాట చెప్తున్నా, మీ కాలు మొక్కుతా, మీ దండం పెడతా. నా చెల్లెకు న్యాయం జరగాలంటే ప్రతి ఒక్కరు లేచి, ప్రతి ఒక్కరు ధర్నాలు చేసి, ప్రతి ఒక్కరు వీడియోలు తీసి, ప్రతి ఒక్కరు కలిసి నా చెల్లెకు న్యాయం చేయాలంటే మీరు ప్రతి ఒక్కరు స్ట్రాంగ్ ఉండాలి. స్ట్రాంగ్ లేరనుకో ఇట్లనే పాకిస్తాన్లో బయట దేశాలు వచ్చి చంపుడు కాదు, ఇట్లనే మన వాళ్ళు మనలకే చంపేసి వెళ్ళిపోతారు అంతే. మన దేశాలు కాదు, మన రాష్ట్రం కాదు, మనం లేకుండా వెళ్ళిపోతాం. ఆడబిడ్డల్ని బతికేయాలంటే మన అందరం ఇవ్వాలా. నా చెల్లె ఏ నరకం చూసి వచ్చిందంటే అది మీకు తెలియదు. నా బతుకు అయిపోయింది, పూడ్చిపోయినా నేను అయిపోయింది. ఇంకో పిల్లకి కావద్దంటే మీరు అందరు మాత్రం గట్టిగా ఉండాలా. గట్టిగా లేకుంటే మాత్రం మన పరిస్థితి మొత్తం గంగలో కలిసిపోతుంది. ఇది మాత్రం నిజం. అప్పుడు నా చెల్లె వీడియోలు తీయకపోతే అసలు ఈ సావు ఎవరికి అయిపోతుండే, వెళ్ళిపోతుండే, ముచ్చడంతా గంగలో కలిసిపోతుండే. అది కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మీ అన్నదమ్ములు వీడియోలు ఇస్తురుగా, వయసు అమ్మ మనం తీద్దామంటేనే నేను ఫోన్ కూడా ఇచ్చిన. అర్థమవుతుంది, నా వీడియోలు మా చెల్లె ఇస్తానే. ఫస్ట్ నా చెల్లె చిన్న రీల్స్ చేసుకుంది అంతే. పెళ్ళి అయిపోయినాక వీడియోలు అన్న జోలికి పోలేదు. అది మా ఫ్యామిలీ మొత్తం వీడియోలు ఇస్తారు కావచ్చు. వాడే చెల్లె వయసు మనం కొనుక్కుందాం, ఫోన్ కొనుక్కుందాం, మనం కూడా వీడియో స్టార్ట్ చేద్దాం అంటేనే మేము ఫోన్ కొనిచ్చి మరి వాళ్ళకు మంచి చేస్తాం. అంతెందుకు మీరు వీడియోలు మొత్తం చెయ్యేవి. మా చెల్లి మాట్లాడంగా వీడియో వేసింది వాడు. మా చెల్లె ఫస్ట్ ఏమన్నా హాస్పిటల్లో పడితే వాడే కదా ఫస్ట్ మాట్లాడి నా చెల్లెని చూపించేటోడు. అల్లనే మీరు అర్థం చేసుకుంటారా? ఒక్కొక్క ఛానళ్ళలో నా చెల్లె తప్పు, నా చెల్లె ఆ వీడియోలు చెప్తేనే అట్లా వేసింది అని చెప్పేసి అంటారు. మీకేం తెలుసు అసలు? మీకేం తెలుసు? మీరు ఏం తెలుసు అని పెడుతున్నట్ట నాకు అర్థం కాదు. నా చెల్లె ఏం తప్పేసింది? వీడియోలు తీస్తే తప్ప అది ఎన్ని లక్షల మంది తీస్తారు. ఈ వీడియోలు తీసుడు వల్ల ఆయన తప్పని మీకు తెలుస్తుంది. లేకపోతే ఈ వీడియోలో మొత్తం తీయకపోతే నా చెల్లె తప్పని మీరు ఖచ్చితంగా అంటారు. అది ఆల్రెడీ ఫస్ట్ ఒక అమ్మాయిని చంపేసిండు హాస్పిటల్లో. సెకండ్ నా కోడలు, ఫస్ట్ కోడలో మా అల్లుడో సంథింగ్ తెలియదు, వాళ్ళని చంపేసిండు, తీసేసిండు. మనం ఎంజాయ్ బింజాయ్ అని చెప్పేసి
సెకండ్ ఇంకో ప్రెగ్నెన్సీ అయింది. అప్పుడన్నా ఒక్క మాట నీ చెల్లె నాకు అర్థం అంటే మేము ఇష్టపెట్టేటోళ్ళం కదా. ఎందుకు నా చెల్లెని చంపిండు, అది నాకు కావాలి ఇప్పుడు అంతే. మెయిన్ ఏంటంటే ఈ మీడియాలో ప్రతి ఒక్కళ్ళు ఇన్స్టాగ్రామ్లో ఏందనంటే ప్రతి ఒక్కరిది మా వైష్ణవమ్మది ప్రతి ఒక్కళ్ళు పెడుతున్నారు ఇన్స్టాగ్రామ్లో. సో ఏందనంటే బ్రో ఇన్స్టాగ్రామ్లోనే పెట్టుడు కాదు, మీరు ఎంతగానో సపోర్ట్ చేస్తుర్రో ఇన్స్టాగ్రామ్లో మీరు వ్యూస్ కోసం పెట్టుకుంటారో దేనికోసం పెట్టుకుంటారో మాకు అవసరం లేదు, కానీ మీరు ఎంతైతే సపోర్ట్ చేస్తుర్రో వాళ్ళందరూ కూడా మాకు ఇక్కడ సపోర్ట్ చేస్తే ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ ఏది కూడా గెలవది. ఇక్కడ మనకి ఏందనంటే వాళ్ళ ప్రాణాలు కాదు కదా పోయేది, మన ప్రాణాలు ఇక్కడ పోయేది. ఏ ఆడబిడ్డ అయినా ఇక్కడ సేఫ్గా లేదు. ఇప్పుడు అట్లా ఓడిపడితే ఆడ వచ్చి ఇట్లా చంపుకుంటా పోతే మా ఇంట్లో తెల్లారి మన ఇంట్లో కూడా ఆడబిడ్డలు ఉన్నారు, వాళ్ళకు కూడా ఏమన్నా అయితే వాళ్ళు ఏం రెస్పాన్సిబిలిటీ ఇస్తారు. ఇప్పుడు చూడు రే ఇంట్లో, ఇప్పుడు మా ఇంట్లో జరిగిందని నేను ఇంత అవుతున్నావు కదా, రేపు వల్ల మీ ఇంట్లో జరుగుతుంది. అప్పుడు మీరు యూట్యూబ్ ఛానల్స్ ఎక్కువ మందికి లేవు. చాలామంది మ్యాక్సిమం 100%లా 90% ఏడుతురు నా చెల్లె గురించి. 10% ఎవరో వ్యూస్ కోసం చేస్తున్నారు, కానీ 90% నా చెల్లె కోసం ఏడుతురు. చిన్న పిల్లలు, ఆంటీలు, అక్కలు, అమ్మలు, బాబాలు, అన్నలు ప్రతి ఒక్కళ్ళు ఏడ్చి ఓడో హిందువులు కూడా ఫోన్ చేసి ఏడుతుర్రు. ఆ తెలుగు కూడా అర్థం కాకుండా నీ చెల్లెకి ఏమైంది అంటే నా మనసు తట్టుకుంటలేదు. అర్థం ఈ రోజు నా చెల్లెకి జరిగిందన్న, నా చెల్లెకు ఇప్పుడు జరిగిందని చెప్పేసి నేను చచ్చిపోతున్నా. రేపు వల్ల మీ ఇంట్లో జరుగుతుంది. మీ ఇంట్లో ఏం న్యూస్లు లేవు, యూట్యూబ్ ఛానల్ లేవు, మీకు బయటకు ఎట్లా వెళ్తుంది? రేపోలా కదా జరిగింది ఇంత జరిగింది అని చెప్పేసి అనుకుంటారు. రేపోలా మీ ఇంటికి వెళ్ళాలంటే మీరు కూడా ఇప్పుడు సపోర్ట్ చేస్తారు కదా, రేపు పొద్దున మీ ఇంటికి కూడా ప్రాబ్లం రాకుండా ఉంటుంది. మా చెల్లె చావుతోటే ఆగిపోవాలి, ఏ ఆడబిడ్డకు కావద్దు అంటే ఆయన చావు మొత్తం మూత మోగిపోవాలి అంతే. అట్లా అయితేనే తెలంగాణ గవర్నమెంట్ అనేది కూడా దక్కుతలేదు. కానీ మాకు ఏంటంటే ఫస్ట్ గవర్నమెంట్ సపోర్ట్ ఉంటేనే మేము కూడా ఏమైనా ముందరికి వెళ్ళగలుగుతాం. రూల్స్ బంద్ చేయుర్రి, మీరు రూల్స్ బంద్ చేసి చేయకపోతే మా పరిస్థితులు వేరే అయితే మేము చేసే కథలు కూడా వేరే ఉంటాయి. ఇది 100% మీ రూల్స్ అన్నది చేంజ్ చేయాలా. ఆడబిడ్డకు ఒక్కసారి తప్పు జరిగిందంటే వాడిని కథం తెల్లారా చంపేసి అర్థం కాల, వాడు దొరికిన సెకండ్ ఎన్కౌంటర్ వేసేయాలి అంతే. అంతకు మించి కోసం ఓళ్ళు మాత్రం చేయకుర్రి. మీరు ఖచ్చితంగా వీడియో తీసిర్రా అయితే మీరు పోరాటం చేయాలి. అయితే పోరాటం కోసమే ఉండాలి వీడియో కూడా. మీరు ఇట్లా అని చెప్పేసి పెట్టుకుంటే మాత్రం తప్పన్నా నేను ముందే చెప్తున్నా. మీరు చెయ్యూరు వీడియోలు నేను కాదంటలేను, కానీ నా చెల్లెకి న్యాయం జరగాల. న్యాయం జరిగేటట్టు పోరాటం చేస్తా అంటేనే నువ్వు వీడియో పెట్టు నీ ఛానల్. కొంతమంది ఏమంటారు అంటే ఇప్పుడు మన వీడియోస్ పెట్టడం వల్ల వాడు చేసిన తప్పే మీరు చేస్తారా అని అంటారు. ముచ్చట అది కాదు. ఈడ వాడు చేసిన తప్పే అని అంటే ఆడు మరి ఆడి చంపిండు, మరి మేమే చేసుకొని ఊకోలేము కదా. ఇప్పుడు ఒక్కోళ్ళని చంపిండు, మా బిడ్డని చంపిండు, మా చెల్లెని చంపిండు, అట్లా అని మేమెందుకు ఊకుంటాం? వాళ్ళ ఇంట్లో పోయి మరి ఆడు జైలు పోయి వస్తే కొంతమందికి ఇన్స్పిరేషన్ అవుతుంది. అబ్బా ఎట్లా అంతా ముగ్గురు వచ్చేసిండు, మేమెంత ఒక్కళ్ళని చంపడానికి రెడీ. కొత్త పిల్లలు ఉంటారు, కట్నాల గురించి చంపేస్తుర్రు, మంచి లేకుండా చంపేస్తుర్రు, తల్లి మాటలు వింటారు, తండ్రి మాటలు వింటారు, అమ్మమ్మ మాటలు, అవ్వ మాటలు. ఇయ్యేలా కూడా నేను కేసు చూసాను ఇలా పోలీస్ స్టేషన్లో. వాళ్ళ అమ్మమ్మ వద్ద అంటే మొగోడు పిల్లని పెడుతున్నట్ట. అదేం పద్ధతి అన్న? నువ్వు ఏ ఊరో నాకు తెలియదు, కానీ ఆయన వచ్చి పోలీస్ స్టేషన్లో కుర్రలో రాయంగా నాకు పిచ్చి లేచింది అని అర్థమవుతుందా? ఏం మనుషులు అన్న, ఎందుకన్నా ఇట్లా చెప్తున్నా నాకు అర్థం కాదు. ఏమైంది మగజాతికి, ఏమైంది తెలుగు బిడ్డలందరికీ ఏమైంది నాకు అర్థం కాదు. తెలుగు వాళ్ళు అందరు బంగారం. తెలంగాణ అంటే ఒక రౌడీ లెక్క, షీటర్ లెక్క, ఒక మంచి పేరు ఉన్నది, మంచి కథ ఉన్నది, అన్ని తీరులు ఉన్నాయి, కానీ చంపుకోవడం ఏంది నాకు అర్థం కాదు. ఆడబిడ్డలు చచ్చిపోతే మనం మెడికల్ వచ్చినాం ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పండి ఒకసారి. మీరు చంపేసుకుంటూ వెళ్ళిపోతుర్రు, మనం మెడికల్ వచ్చినాం. మన తల్లి లేకుంటే మనకి ఏడికలు వస్తుంటే, మన తల్లి కడుపులో మనం ఉన్నప్పుడు మనం చచ్చిపోతే మన సావెంత తల్లాడిపోతుండే, అది తెలుసుకోరు. మీ కాలు మొత్తం మీ దండం పెడతా, ఇంతకు మించి నేను ఏం చెప్పలేను. నా చెల్లెట ఆర్డర్ చేసుకున్నాక మా దోస్తు నాకు ఎత్తుండి, ఇప్పుడు అడేసినాక నేను చూపిస్తా. నన్ను అర్థం చేసుకొని నా ఫ్యామిలీని, నా దోస్తులు నాకంటే ఎక్కువ నా ఫ్రెండ్సే ఎత్తురు. అర్థమవుతుందా? వీళ్ళు నా దగ్గర ఉండి ఎత్తురు, మీరు దూరం ఉండి ఎంతోమంది ఎత్తురు నాకు తెలుసు. చూస్తున్నా ప్రతి ఒక్కటి నాకు న్యూస్ నా ముంగడికి వస్తుంది, నేను చూస్తున్నా. ఇది మాత్రం ఖచ్చితంగా న్యాయం జరగాల. న్యాయం జరగకపోతే మాత్రం ఖచ్చితంగా నేను దేనికైనా తెగిస్తా. నా చెల్లె నా దగ్గర లేకపోతే మాత్రము నేను బతకలేను. ఇప్పుడు బతకపోతే నా తల్లిదండ్రులు బతకరు, వాళ్ళు బతకపోతే నా ఫ్యామిలీ అంతా బతకదు. సో దానివల్ల నేను గట్టి ధైర్యం తెచ్చుకొని బండ రక్క బరువు అయ్యి ఇప్పుడు నేను ఇట్లా ఇక్కడ దాకా వచ్చిన. ఇప్పుడు నా మనసు తట్టుకుంటలేదు, తలకే పనిచేస్తలే అని చెప్పేసి నా దోస్తానికి ఫోన్ అయితే వాడి కాలు కూడా ప్యాచర్ అయిపోయింది. చూపి అన్న, కాలు కూడా ప్యాచర్ అయిపోయింది. వాడు షాప్ బంద్ చేసుకున్నావు అని నేను ఫోన్ చేస్తే, మామ నువ్వు రారా, చెల్లె కంటే ఎక్కువ నేను ఏతరా, నువ్వు రారా అంటే నేను విత్ ఇన్ 10 minutesలో వచ్చిన. వాడు ఇప్పుడు నాకు అన్ని తయారు చేస్తుండు, వేయించుకుంటా. ఇది మాత్రం నేను ఒకటే చెప్తున్నా, అందరూ ఛానళ్ళల్లో పెట్టేది మాత్రం నా చెల్లెకు న్యాయం కోసమే. న్యాయం కోసం పెట్టకుండా వీడియోలో వ్యూస్ కోసం పెట్టుకుంటా అంటే మాత్రం తప్పు. ఇంతగానం జరిగింది కదా, ఇంతగానం జరిగినా కూడా ఆడు బతుకున్నాడు అనుకో, ఇంకా రచరచ చేస్తాం.
ఇంత రచ్చరచ్చ ఇప్పుడు చేసిన మేము ఆగింది కూడా డిఎస్పీ సార్ చెప్తే, ఎస్ఐ సార్ చెప్తే, పెద్ద పెద్ద సార్లు చెప్తే మేము ఇప్పుడు ఇట్లా సైలెంట్గా ఉన్నామంటే ఇది సైలెంట్గా ఉన్నామని కాదు, సార్లు మాకు సపోర్ట్ చేస్తుర్రు, సార్లు మాకు బరాబర్ న్యాయం చేస్తా అంటేనే మేము ఇట్లా ఆగినాం. వాళ్ళకి మాత్రం మాట్లాడపోతేనా ఖచ్చితంగా పరిస్థితి వేరే ఉంటుంది. వాళ్ళు ఆపిరు కాబట్టి మేము ఆగినాం. ఇంకొకటి ఏంటిదంటే ఉరిశిక్ష ఎవరికి ఎత్తారంట? దేశ ద్రోహులకు. ఇట్లా చంపిన వాళ్ళకి అయ్యారట. పెళ్ళని చంపిన వాళ్ళకు, ఆనిని చంపిన వాళ్ళకు ఇది జీవిత ఖైదు అంట. జీవిత ఖైదు అంటే ఏంటి తెలుసా నీకు? 5 నెలల బిడ్డ ఉన్నది, అది నేరమా సార్? జీవిత ఖైదు అంటే అందరు ఏమనుకుంటారు తెలుసా? జీవితాంతం జైలు ఉంటారు అనుకుంటారు. అది కాదు, 14 సంవత్సరాలు జీవిత ఖైదు అంటే. 14-15 సంవత్సరాలు ఆడు మంచిగా ఉంటే అలా ఒక 10 సంవత్సరాలు బయటకు వస్తాడు. అట్లుంటే అందరికి ఏమనిపిస్తుంది? బయటనే ఎంతో కష్టపడుతున్నాం, ఆ జైల్లో కష్టపడము. బయట ఉండి కష్టపడి పైసలు సంపాదించుకొని తినే బదులు జైల్లో ఫ్రీ ఫుడ్ పెట్టి, ఫ్రీ బట్టలు ఇచ్చి, ఫ్రీ సబ్బు ఇచ్చేసి బతికిత్తుర్రు అని అంతే. లోపల ఏం చేస్తారు అనుకుంటున్నావు? ఏమైనా నరకాలు చూపిస్తారు అనుకుంటున్నావా? సబ్జెక్ట్లో చేతి కూడా అయ్యారు, నాకు తెలుసు కదా, నాకు తెలుసు. సబ్జెక్ట్లో చేతి కూడా అయ్యారు, అర్థమవుతుందా? వానికి ఫుడ్ పెట్టి మేపుతుర్రు. అసుంటి లంజవాడుగులని బయటకు తీసుకొచ్చి నడి తువ్వ మీద కొయ్యాలా? సరే రూల్స్ ప్రకారం అంటారు కదా, మీరు రూల్స్ ప్రకారం వానికి శిక్ష అయ్యపోతే కింద ఖచ్చితంగా ఎన్ని రోజులకు నడి తువ్వల కోసి చంపి ప్రతి ఒక్క బిడ్డకు అర్థమైపోతుంది. అప్పుడు ఆడబిడ్డకు తప్పు జరగాలంటేనే నేను గుర్తా తప్పుడు, ఒక్కొక్కరికి చెప్తున్నా నేను గుర్తా తప్పుడు. నడి రోడ్డు మీద కోచి పాచోత్. ఇది లాస్ట్ మాట. చలో నువ్వు గింత నొప్పి తట్టుకుంటలేవు. అది ఎంత నరకం చూస్తుంది రాత్రి. ఇంత చిన్నదానికి ఇంత నరకం చూస్తున్నా. నా చెల్లె ఇంకెన్ని కష్టాలు పడ్డదో. నిద్ర మబ్బుల్నే, నిద్ర అసలు ఇవ్వలేదు, ముందుకే చచ్చిపోయింది. ఒక్కసారి ఆలోచించుర్రి. నా చెల్లె గురించి నేను చేసుకున్నా, నా చెల్లె గురించి నా ప్రాణమైన ఇస్తా, కానీ ఖచ్చితంగా అందరు సపోర్ట్ చేసి నా చెల్లెకి న్యాయం జరిగేటట్టు ప్రతి ఒక్కళ్ళు కూడా మాట్లాడాలా, ప్రతి ఒక్కళ్ళు కూడా ముందుకు రావాలా. నీ చెల్లె కాదు, భూమి మీద బతికే ప్రతి ఒక్క చెల్లెనే కాదు. ఇప్పుడు నా చెల్లెకి అన్యాయం జరిగినాక కూడా మీరు సైలెంట్గా ఉంటే రేపు వల్ల నీ ఇంట్లో ఇదే పరిస్థితి వచ్చినప్పుడు ఎవ్వరు కూడా పట్టించుకోరు. ఇప్పుడు మీరు పట్టించుకుంటేనే రేపు వల్ల మనకు ఆ పరిస్థితే రాదు. ఉన్నది చెప్తున్నా, ప్లీజ్ అర్థం చేసుకోర్రి. ఇంకా మీకు ఏం చెప్పలేను నేను. మళ్ళీ ఒకటి, వాళ్ళైనా సరే కొంచెం ఆలోచించి అర్థం చేసుకొని పెట్టుర్రు వీడియోలు. ఇక నేను ఉన్నది చెప్తున్నా, నా చెల్లె ఇది అది అని చెప్పేసి వాళ్ళు నా తప్పు పెడితే మాత్రం బాగుండదు. అర్థం చేసుకోరి కొంచెం. ఇక మీరు చెయ్యూరి. నా చెల్లెకు గోరు కట్టించుకుని అన్ని మంచి చేసుకొని తర్వాత నా చెల్లె కాళ్ళకన్నా వాడాల, అంతే. ఇంకా పైన ఉన్నది నా ఫస్ట్ కూతురు, సెకండ్ ఉన్నది వైశమ్మ అంటే నా చిన్న కూతురు. ఇప్పుడు పుట్టింది చూడు, నా చెల్లె చావ ముందుకే పురుడు పోసుకొని మళ్ళీ పుట్టింది నాకు. ఇప్పుడు నాకున్న ధైర్యం నా చిన్న కూతురు ఒకతే. నా కూతుర్ని సేమ్ టు సేమ్ నా చెల్లె ఎట్లా పెరిగిందో అట్లనే పెంచుతా. ఒకవేళ ఈ పేరు పెట్టినా పెట్టకున్నా, నా చెల్లె పేరు మా చిన్న కూతురు పెట్టకున్నా నేను మాత్రం అట్లనే పిలుచుకుంటా. ఇప్పుడు నాకు కావాల్సింది నాకు చెల్లె కాబట్టి, నా చెల్లె ఇంకా దూరం పోలేదు, నా చెల్లె నాకే వచ్చేసింది కాబట్టి నా చెల్లె లెక్కనే పెంచుకుంటా నా కూతుర్ని, అంతే. మన చెల్లె ఎప్పటికి బతికే ఉంటుంది అన్నట్టు, అంతే. నా చెల్లె ఇంకా పోలేదు, నా దగ్గరనే ఉన్నది. నా చిన్న కూతురు దగ్గరనే నా చెల్లెని చూసుకుంటా, అంతే. ఎన్ని ఫోటోలు అన్నా చూడు, ఎన్ని వీడియోలు అన్నా చూడు, వాళ్ళతో మాట్లాడని. ఎంత మోసం చేస్తువే తల్లి, అయ్యా పొడిగా మోసం చేస్తువే అమ్మా. అది వేరు. నా కవర్ ఏమైందన్నా?
కవర్ అది అంతే ఉంటుంది తీసేస్తుంది అది మనం తీసేచ్చా బంగారం కానీ నవ్వు యూస్ అన్న వదిలిపెట్టలేడు అరాడు. ఆయనకి ఎంత దయ లేదురా, ఎంత ప్రేమ లేదురా, నేను ఎట్లా కొట్టాలనిపించిందమ్మా తల్లి దియబార్తి. ఇంతమంది మీడియా వచ్చింది, ఇచ్చిన అత్తమ్మ నాకు తాగలేదు, భూమి లేదు, ఈ ఊళ్ళో మొత్తం తాగులమ్ముడు పోతున్నాయి. అలాగే ఎమ్మెల్యే కూడా వచ్చిండు. ఇట్లాంటి దుర్మార్గులు ఎవరైతే ఇట్లాంటి హత్యలు చేస్తారో అట్లాంటి దుర్మార్గుల్ని కఠినంగా అంటే భయంకరమైన కఠిన శిక్ష విధించాలి. ఇలాంటి వాళ్ళని దుర్మార్గులు మూర్ఖులు ఇలాంటి వాళ్ళు అసలు మనుషుల ప్రాణాలు తీసేవాళ్ళు వాళ్ళు మానవులు కాదు, వాళ్ళు దరిద్రులు రాక్షసులు వాళ్ళు. ఇది మాత్రం అని పట్టించుకొని చంపకపోతే ఇంకా జనాలకు అలవాటై జైలు కోవుడు అచ్చుడు 10 సంవత్సరాలు ఉండొస్తాం కష్టం చేస్తాం అని ఫిక్స్ అయిపోతారు. ఖచ్చితంగా ఆయనకి ఉరి తీసుడు కూడా వద్దు, ఆయన ఎన్కౌంటర్ చేయాలి, ఖచ్చితంగా చంపాలి, లేకపోతే మంచిగా ఉండదు. మేము ఇప్పటికే చాలా ఉపయోగపడుతున్నాం, గవర్నమెంట్ నమ్మి నలుగురిని ఉరి తీయాలి లేకపోతే చంపాలి. వాళ్ళు బతికితే మాత్రం మేము ఇంకా ఆగం, ఓపిక పడుతురని తగ్గిరి అనుకోకుర్రి. ఇంకొకటి మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నా, అందరూ ఏమంటారు అంటే 13 మంది అన్నదమ్ములు ఒక చెల్లి, లేకపోతే 15 మంది అన్నదమ్ములు ఒక చెల్లి అంటారు కదా. 13 మంది అన్నదమ్ములం, మాకు ఒక చెల్లె, 2 అక్కలు ఉన్నారు. 2 అక్కలు అని ఎక్కడ కూడా అనలేము, ఎందుకంటే మేము వాళ్ళని అన్నల లెక్క ఫిక్స్ అయిపోయినాం. 15 మంది అని అట్లా పేరు పడిపోయింది. వాళ్ళు మళ్ళీ దూరం ఉన్నారు, మేము మా చెల్లె దగ్గర ఉంది కాబట్టి 24 గంటలు మాతోటే పెరిగింది కాబట్టి ఇది మా వాళ్ళెంత ప్రేమో వీళ్ళెంత ప్రేమో కాదు, అందరు సమానమే, కానీ దగ్గర ఉంది కాబట్టి దీన్ని గారాభంగా ఎంచుకున్నాం. మాతో పాటు ఒక చెల్లి లెక్క కాకుండా మా బుద్ధులు మా లెక్క ఉండేది. అది పెళ్ళి చేసుకొని అన్నది మేము అనుకున్నాం, ఎందుకంటే అది పెళ్ళి చేసుకోదు జీవితంలో, ఎందుకంటే మొగరాయన లెక్క పెరిగింది కాబట్టి పెళ్ళి ఇష్టం లేదు అనుకున్నాం. ఆడు ఎంతలా నమ్మించిండు, ఎందుకు నమ్మించిండు అంటే నా చెల్లెని ఇష్టపడ్డాడు, ఇష్టపడ్డది నిజమే, కానీ మార్చిందోళ్ళు వాళ్ళ తల్లి అన్నలు. ఆడంతా ప్రేమించకపోతే అంతగానో చేయకపోతుండే, అని మార్చింది అని తల్లి వాళ్ళ అన్నదమ్ములు కాబట్టి వాళ్ళని కూడా బుద్ధి చెప్పాలి. వాళ్ళు కట్నం గురించే ఈ టార్చరే పెట్టిందే, కట్నం గురించి. పెళ్ళి అయిన కంచెలి నీకు 2 ఎకరాల పొలం వస్తుంది, తాగులు భూములు బంగారం ఇట్లిద్దరు కొడక పిల్ల అద్దు అద్దా అని అన్నదమ్ములు తల్లే పట్టుబట్టిరు. పట్టుబడితే ఈ పిల్ల అందరినీ ఓరయ్యాలక మందు తాగి గొడవ పెట్టుకొని వచ్చి ఈ పిల్లని చేసుకున్నాడు. చేసుకొని వీళ్ళు మంచిగానే బతురు. భర్త 24 గంటలు తల్లిదండ్రి ఫోన్ చేసి అన్నదమ్ములు ఫోన్ చేసి దాన్ని చంపి నువ్వు ఇక్కడికి వస్తావా రావా, ఏరే పెళ్ళి చేస్తామని టార్చరే పెట్టి నా బుజ్జిని వాళ్ళు 9 తెల్లని దాకా వచ్చి చంపిపోయిండ్రు. వీడు ఒక్కోడని ఒప్పుకుంటుండు, కానీ చేసింది మాత్రం 9 వాళ్ళు. నలుగురికి శిక్ష పడుతుందని, 9కి శిక్ష పడుతుందని నేను కొడక నువ్వు ఒక్కోడని చెప్పు, నువ్వు ఒక్కోను అని చెప్తే నేను 3 నెలలకు విడుదల చేస్తాం. మేము 9 అల్లుంటే మిమ్మల్ని నిన్ను విడుదల చేస్తారు, మమ్మల్ని వాళ్ళు చేయాలి. ఏ ఇంట్లో అయినా ఇదే పరిస్థితి ఉంటుంది. అత్త మామ చేయబట్టే ఇలా బాగా చేయబట్టే ప్రాణాలు పోతాయి. అందుకని చెప్పేసి ఇది ఒక్కదాంతో ఆగదు. వీళ్ళు మంచిగా ఉంటే ఇది ఒక్కటి ఆగదు, ఎన్నో చావులు చూడాల్సి వస్తుంది. వీళ్ళని మాత్రం ఘోరంగా అంటే ఘోరంగా, అదొకటే మా కోరిక. ఎన్ని మీడియాలు వచ్చినాయి, 9కి ఊరి తీయాలా, చంపిన వాళ్ళు 9 అయితే ఈడు ఒక్కొని మీద ఎత్తేసుకుండా వాళ్ళు ముందే ఒక రోజు మాట్లాడుకున్నారు. ఎట్లా ఎత్తేసుకుండా అంటే కొడుక నువ్వు పోతే మేము వెళ్ళదిస్తాం, మనం 9 పోతే మనల్ని ఎవరు వెళ్ళదీయలేరు, నువ్వు ఎంత కొట్టినా చెప్పుకో. నోట్లకి ముక్కులకి రక్తం కూడా వస్తుంది, ఏడ్చి తెలుసా. మా ఫ్రెండ్ గారు ఇంత ముందు రాలేడారు నాతోటి, ఆడేమంటుండు రోడ్డు మీదకి వెళ్ళిపోతే నా చెల్లె మా వాళ్ళు మంచిగా బతురని నాకు ఎప్పుడు సంతోషంగా ఉండేది, ఫోన్లో వెళ్తేనే హ్యాపీనెస్ వేరు. వాళ్ళ భార్య ఎప్పుడు మాట్లాడుకుంటారంట. ఆయనకి ఎప్పుడైతే తెలిసిందో పిసుడైతుండిగా, మా అమ్మ నిద్ర పడతలేమో మా రాత్రి, నేను అత్తమ్మ మధ్యాహ్నం అత్తమ్మ 24 గంటలు వస్తుంది. ఆయన సొంత అన్న కాకుండా ఆయనకి అంతా కొట్టుకుంటుంది. మేము ఎంత చచ్చిపోవాలి, మా బాధ కనబడతలేదు కదా మీకు. మీడియా వాళ్ళు ఇంతమంది వచ్చినా కూడా న్యాయం జరగకపోతే మేము చేసేది మేము చేస్తామని ఖచ్చితంగా చెప్తున్నాం. మాకేమైనా మంచిదే, మా జీవితాలు నాశనమైనా సరే. వాళ్ళు మాత్రం వాడు సంపక నాకు వెళ్ళిపోయి నాకు ఫోన్ చేసి చెప్పనుండే, ఫోన్ చేసి నాకు ఆ పిల్ల వద్దు నేను ఇడుపులో చేసుకుంటానంటే మేము తెల్లబోలు చేసుకుంటూ ఉంటుంది. మా పిల్లని చంపి అతకరం మనకి ఎక్కడిది, ఇంకా తల్లి గట్ల కాబట్టి పీలుపు కాబట్టి నువ్వు ఓనివి మా బిడ్డని చంపేదానికి నువ్వు ఓని తల్లి ఇవుడు, ఈ ఫోటో ఇవుడు, ఆ తల్లి ఇవుడు, ఎట్లా బతకాలి? అది రాత్రి పగలు దాన్ని అన్యాయం చేసిపోతే అది ఎట్లా బతకాల? నా చెల్లె దాన్ని నవ్వు ముఖం చూడుర్రా,
ఏ వీడియోలైనా ఎక్కడైనా సరే నా చెల్లి ఎప్పుడు కూడా నవ్వుతూనే ఉండేది. మీరు దయచేసి మీరు వెయిట్ చేసి మాకు న్యాయం చేయాలి. రెండు రాష్ట్రాలు ఒక్కటి కాండ్రి. అందరు వేసే ఏంటి తెలుసా, నల్లి గుట్లో లేకుండి కడుపులో ఐసం దాచుకోండి, చెప్పుకోవాలి. ఆడు నలుగురికి ఆ దోస్తులకు చెప్పుకున్న అయిపో, నాకు ఇట్లా పడతలేదు, నా అన్నదమ్ములు టార్చర్ పెడుతున్నారు, నాకు అక్కడ ఉండబుద్ధి అయితే లేదు, నాకు ఎటు అనిపిస్తుంది, నేను చక్కగా వెళ్ళిపోతా అని ఒక్కళ్ళకి చెప్పినా మేము ఏదైనా కూడా ఆలోచించి పంపిస్తుండే కదా. అట్లా ఆలోచించకుండానే ఇటువంటి తప్పులు చేస్తుర్రు. ఎవరైనా సరే మీకు ఏదైనా అనిపిస్తే ఎప్పుడు ఎంతమంది కొట్టుకున్న లేరు, కొట్టుకొని పుర్రలు వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా కలిసి ఉన్నారు. కానీ నా చెల్లెకి పరిస్థితి తెచ్చింది కాబట్టి గొడవగా నిల్లు లేదు, గొడవగా నిల్లు లేదు. ప్రతి ఒక్క ఇంట్లో గొడవ లొల్లి అవుతుంది కానీ కూడున్నోళ్ళు లక్షల మంది ఉన్నారు. ఇంట్లో గొడవ లేకుండా సైలెంట్ గా ఎంపేసిండంటే అది నలుగురు ఇచ్చరించుకున్న మాట. ఒక్కరికి ధైర్యం లేనేలేదు. వచ్చిండు అని మొత్తం అరకట్నం. ఈ పిల్ల ఎంటనే 3 నెలల్లో ఇటుదలు చేసి వెంటనే వేరే పెళ్లి ఎత్తా అట్లా చేసుకున్నా మనకి చెప్పకుండా పోయి పెళ్లి చేసుకున్నా ఏమనకపోతుంది. కానీ బాధపడుతుంది నా చెల్లె నాకు బతికేది కదా, ఎత్తుకొని పోయినా సరే ఇది బతుండే పిల్లలు చూడలేదమ్మా. ఎంత ఇలా సంబరం ఉండేదమ్మా. ఏ సంబరం లేకుంటే వేసిండు అసంతో ఎట్లీస్ పెడతారు అని ఎందుకు వాళ్ళు ఉంచుతుర్రు నాకు అర్థమైతలేదు. తలకే ఖరాబ్ అవుతుంది. పోలీసు వాళ్ళకు చట్టానికి చెప్పుతున్నాం, మీకు చంపే ధైర్యం లేకపోతే అట్లా రూల్స్ లేకపోతే వాళ్ళని మాకు వదిలిపెట్టుండ్రి. మేము మమ్మల్ని అయితే చేసారు 3 పానాలు వేని 2 గర్భాలు తల్లి 3 పానాలు వేని పానాలకు పానం తీసేద్దాం. అరకట్నం గురించి పిల్లని ఇట్లా చేస్తాడా? నాకు ఈ కట్నం ఇంతాగు, ఈ కట్నం నాకు ఇది నచ్చలేదు, ఈ పిల్ల నాకు అర్థాలంటే మేము చక్కగా వండుంటే మీ వాళ్ళనే వేసుకోమని చెప్తుంటే ఈ సంపేత అధికారం డబ్బు గురించి నువ్వు ఎట్లా చెప్తావు బాబని. నా అన్నదమ్ములు ఒక్క దెబ్బ వేయలేదు, నా పిన్ని ఒక్క దెబ్బ వేయలేదు. బల్లె సారు కొడితేనే బడి పని చేస్తే సరే అని చెప్పింది. గారాభంగా ఎంచుకుని ఒక్క దెబ్బ వేయకుండా అని కొట్టే అక్కెక్కడి. గింతమంది జనాభా ఉన్నారు, గింతమంది కుటుంబం ఉన్నారు, గంత పిల్లని అట్లా కొడితే మరి వీళ్ళు తర్వాత నన్ను చంపుతారా, జైలుకి పట్టిస్తారో, నన్ను మడ్ర చెప్తారో అన్నట్టు దానికి ఆడికి రాలేదా? ఆడు ఎట్లా బతు అనుకున్నాడు, ఆడు బతికేడలేదు, ఆడు బయటకు వెళ్ళే వాళ్ళని కథ ఉన్నది. ఇక మాకన్నా ముందు పాపం ఆ ప్రజలకు 1,000 దండాలు పెడుతున్నా. 2 రాష్ట్రాలు ఒకటైనాయి. మాకు లక్షల ఫోన్ చేస్తున్నారు, ఒకళ్ళ ఫోన్ లేపుతున్నాం, ఒకళ్ళ ఫోన్ లేపుతలేము. మీరు చల్లగా ఉండి మాకు గొంతులు వెళ్ళక మేము మాట్లాడతలేము. ఇంతమందికి తెలిసింది కదా, ఇంతమంది ప్రజలు వచ్చారు, ఆఫీసర్లు వచ్చారు, ఎంతో పెద్ద పెద్ద ఆఫీసర్లు కూడా మనకు ఫోన్ చేసారు. అందుకే మేము సైలెంట్ అయినాం కదా. వాళ్ళకు గౌరవం ఇచ్చి మేము ఆగుతున్నాం. మాకు న్యాయం జరగాలి. న్యాయం జరిగిన రోజు మళ్ళా మొదలు పెడతాం. 7కైతే ఆడికి అంతే. అంతేగాని 15 మంది అన్నదమ్ములు అంటే 15 మంది అన్నదమ్ములు కాదు, 13 అన్నదమ్ములు, 3 అక్కయ్యళ్ళు, మొత్తం 16 మంది. 2 అక్కలు, ఒక చెల్లె, మొత్తం 16 మంది. మాకు 2 అక్కలు ఉన్నారు, అది మీకు కూడా తెలిసే. కానీ ఏంటిదంటే మా ఫ్యామిలీ మొత్తం అందరు అన్నదమ్ములే అని ఫిక్స్ అయిపోయినారు. మేము కూడా అట్లనే అయిపోయినాం వాళ్ళ ధైర్యం చూసి. ఇక ఇది చెల్లి గారాబంగా పెరిగింది కాబట్టి అక్కలకు మేము ఊహ తెలినప్పుడే పెళ్ళిళ్ళు అయిపోయినాయి. వాళ్ళు వేరే దగ్గర ఉంటారు కాబట్టి వాళ్ళ దగ్గరకు పోతున్నాం, వస్తున్నాం. ఏ పండుగలైనా, పబ్బలైనా, కష్టాలైనా, సుఖాలైనా పోతున్నాం, వస్తున్నాం. కానీ వాళ్ళ ధైర్యం చూసి వాళ్ళు కూడా అన్నలే, వీళ్ళు 15 మంది అన్నదమ్ముళ్ళు అనే విధంగా ఉండేది. అందుకే వాళ్ళని ఎక్కువ చూపెట్టలేము, ఎక్కువ తీయలేము వీడియో. ఇక మా చెల్లె 24 గంటలు ఇక్కడనే ఉంది కాబట్టి అందరి వీడియోలో కనిపించింది. మా ఫ్యామిలీ ఎప్పుడు కూడా ఇంతగానం ఏడలేదు, ఇంతగానం బాధపడలేదు. కానీ ఒక్కోడు మధ్యలో వచ్చి వాడు ఇంతగానం ఏడిపించినాడు. వాడిని మాత్రం ఇసిపెట్టద్దు. ఎట్లా నిద్ర పడుతుంది ఎప్పుర్రి. అది ఇన్ని రోజులు మా మధ్యలో తిరిగి, అది చిన్న పిల్ల, దానికి ఏం తెలియదు. నీకు తెలిసే కదా, నువ్వు పెద్దనివే కదా, నువ్వన్నా చెప్పాలిగా మాకు. మీ చెల్లె చిన్నతనం చేస్తుంది, చిన్నపిల్ల లెక్క చేస్తుంది, అట్లనో ఇట్లనో మా ఫ్యామిలీ విషయంలోనో ఈ వీళ్ళకనో అక్కనో టెన్షన్ బాగా అవుతుందని చెప్తే దానికి ఏదన్నా ఒక సొల్యూషన్ మేము చెప్పేటోళ్ళం. నువ్వేది చెప్పకుంటే ఇట్లా చేసుడు ఎంత పెద్ద తప్పు తెలుసా. ఆ తప్పు నీకు తెలిసేటట్టు చేస్తాం. ఆ దేవుడు మాకు వరం ఇవ్వాలి, మాకు అందరు సపోర్ట్ ఉండాలి. ఎంత నరకం అంటే ఈ కన్నీళ్ళు కూడా అత్తలేవు, అయిపోయినాయి తెలుసా.
బాధ మాత్రం తన్నుకొని వస్తుంది. ఏడుద్దామంటే ఏడుపత్తలేదు. ఎటు కాకుండా వేసిపోయింది మా బతుకులు. వాని గురించి ఎంత చెప్పినా తక్కువనే. ఆ నటన కింద ఎవ్వరు పనిచేయరు. ఏ సినిమాలో కూడా నేను ఇంత నన్ను చూడలేను. మా చెల్లెకు కూడా కొంచెం కూడా డౌట్ రాకుండా చేసిండు. అయినా మనకు కొన్ని నిజాలు తెలిసేసి ఉన్నాయి. పోస్ట్ మార్టం రిపోర్ట్ రావాలి, వాడు అన్ని నిజాలు చెప్పాలి. నా చెల్లె ఆ నైట్ ఎందుకు వర్రకుంటున్నది, ఎంత కష్టపడ్డది, వాడు చెప్పేది 4 రోజులలో 4 రకాలలో చెప్పిండు. ఫస్ట్ ఏమో వేరే విధంగా చెప్పిండు, నెక్స్ట్ రోజు వేరే విధంగా చెప్పిండు. అప్పుడు చెప్పినా వాని గురించి మీకు అర్థమవుతలేదు. ఎందుకు అర్థమవుతలేదు నాకు అర్థమవుతలేదు. ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోలేకపోతున్నారు. కొంచెం అన్నీ శ్రద్ధ పెట్టుకొని తెలుసుకుంటారని కోరుకుంటున్నా. ఇప్పటికి కూడా ప్రభుత్వం మీద నమ్మకం ఉంది, ఏదో కొంచెం న్యాయం జరుగుతుందని. కరెక్ట్ న్యాయం జరుగుతూనే ఓకే. ఏదో శిక్ష చేసినామన్నట్టు ఎత్తే ఊరుకునేది లేదు. అట్లా ఊరుకుంటే ఇంకెన్నో తప్పులు జరుగుతాయి. ముందు మాకు తెలుసు. పొద్దుల్లేను నాకు ఎదురైతే అదృష్టం నాదనుకున్నా.